గడిచిన గతాన్ని అడుగు, చదరంగంలోని నలుపు తెలుపు పాత్రలను అడుగు. జత కట్టిన జంట పక్షులను అడుగు, జలజల పారేసెల ఏరుల జంకారణాలను అడుగు. గ్రంథంలో దాగిన స్వరాలను అడుగు, సప్త స్వరాలను అడుగు. రేయిని అడుగు, పగలను అడుగు, నింగిని అడుగు, నేల అడుగు. నిన్ను ముందుకు నడిపించే నీ కాలు అడుగును అడుగు. అది తలిని, అది ఎవరని నీ మనసాక్షిని అడుగు చెబుతుంది. అది నీ నాన్నని, అది నీ నాన్నే అని. నీ బరువును మోసేది భూమామరా, నీ బాధ్యతల బరువును మోసేది నీ తండ్రి భుజాలురా, నీ తండ్రి భుజాలురా. తను ముళ్ళ బాట మీద నడుస్తూ నిన్ను పూల బాట మీద నడిపించే దిక్సు చీర నాన్న తన పచ్చడి మెతుకులు తింటూ నీకు పంచభక్ష పరమాన్నాలు అందించే అక్షయ పాత్ర నాన్న. నువ్వు కోరిన కోరికలు తీర్చే కల్పతరు రానా. చందమామకే నాన్న ఉంటే తన మీద మత్స ఉండేనా, సముద్నికి నాన్న ఉంటే తన నీరు ఉప్పగా ఉండేనా. బ్రహ్మదేవునికి నాన్న ఉంటే తను రాసిన రాతలను నించే ధైర్యం ఉండేనా. విష్ణుమూర్తికి నాన్నంటే దశావతారాల బాధ ఉండేనా. ఈశ్వరునికి నాన్న ఉంటే కంచెల్లో గరళం ఉండేనా. త్రిమూర్తులు పడిన కష్టాలు మనకు రావద్దని మన కోసం పంపిన వరమే నాన్న, మన కోసం పంపిన వరమే రా నాన్న. ఇంతటి అదృష్టాన్ని ఇచ్చిన త్రిమూర్తులకు శతకోటి వందనాలు, శతకోటి వందనాలు. నాన్నంటే